చామదుంపల పులుసును తయారు చేసుకుందామా. దీనికోసం ఒక బాండీలో గరిటెడు నూనె వేసి పోపు గింజలు వేగిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి, 5-6 పచ్చిమిర్చి వేసేసి ఉప్పు పసుపు వేసి అవి కూడా వేగిన తర్వాత ఉడకపెట్టిన చామదుంపల్ని తొక్క తీసేసి చక్కగా రౌండ్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసి దానిలో సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని చామదుంపకి ఉప్పు కారం పట్టే విధంగా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జును కూడా వేసేసి టీ గ్లాస్ వాటర్ వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తరుగు వేసేసి మూత పెట్టి ఒక్క 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కమ్మని చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్గా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్దరిపోతుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.